బోర్లగూడెం కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేయాలని బోర్లగూడెం మండల సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో ఉన్న బోర్లగూడాన్ని మండలంగా ఏర్పాటు చేయాలని ఆ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బోర్లగూడెం చుట్టుపక్కల 12 పంచాయతీలు, 15 శివారు గ్రామాలు, 4 ఎంపీటీసీ స్థానాలున్నాయని బోర్లగూడెం మండల సాధన సమితి సభ్యులు తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం, ప్రజా అవసరాలను గుర్తించి బోర్లగూడెం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి సభ్యులు అందే భాస్కరాచారి డిమాండ్ చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలంలో గల బోర్లగూడెం గ్రామాన్ని నూతన మండలంగా చేయాలని సుదీర్ఘకాలంగా ఎన్నో ఉద్యమాలు మెమోరాండం సమర్పించడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పలు నూతన మండలాలు ఏర్పాటు చేసినప్పటికీ బోర్లగూడెంను విస్మరించింది. ఇక్కడ గత ఎన్నికల్లో ఈ మంతని నియోజకవర్గం నుంచి పోటీ చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీల నాయకులు వాళ్ళ ఎన్నికల ఎజెండాలో బోర్లగూడెంని తాము గెలిస్తే మండలంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి మంతని శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ దుద్దిల శ్రీధర్ బాబు గారు రాష్ట్రంలో కీలకమైన పదవిలో కొనసాగుతూ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఈ తరుణంలోనైనా బోర్లగూడెం నూతన మండలంగా ఏర్పాటు చేస్తారని ఈ ప్రాంత ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొత్త మండలాలు 11 కొత్త మండలాలు ప్రకటిస్తున్నామని అనౌన్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని నూతన గ్రామ పంచాయతీలు కూడా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. అందులో మా బోర్లగూడెం మండలాన్ని చేర్చాలని స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారిని ఈ మీడియా ముఖంగా కోరుతా ఉన్నాం.